నెల్లూరు 47, 48, 50, 51, 52 డివిజన్లలోని తోటబడి, పాత మున్సిపల్ ఆఫీస్, కుక్కలగుంట, జలకన్య బొమ్మ, సంతపేట మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో డీస్టిల్లింగ్ పనులు చేపట్టామన్నారు. డిపిఆర్ లో కేంద్రానికి నివేదించి నిధులు తీసుకొస్తామని చెప్పారు. ఎక్కడ కట్టుకుంటామా బాబు చూపించింది. నెల్లూరులో 51వ డివిజన్లో సంతపేట మార్కెట్ అనేది దాన్ని 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ టోటల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ రోజు యాక్చువల్గా మొదలుపెట్టి మెజారిటీ పార్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే దీన్ని అప్పుడే యాక్చువల్గా లాటరీ వేసి కొందరికి నేనే ఇక్కడే అలాట్ చేశారు. అయితే తర్వాత యాక్చువల్గా ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మార్నింగ్. అయితే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరూ ఉండటం లేదు సార్, కేవలం తీసుకొని తాళాలు వేసుకున్నారు, ఎవరు ఇక్కడ ఉండటం లేదని. నేను అందరికీ చెప్తున్నాను, ఎవరైతే ఈ షాపులు అలాట్ చేయించుకున్నారో వాళ్ళందరూ మీ వ్యాపారాలు చేయండి. మీరు వ్యాపారాలు చేసుకుంటే సంతోషిస్తాం, అందరూ సంతోషిస్తాం. లేదు ఊరినే తాళాలు వేసుకునే జరిగితే మీది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఎలా జరిగినా అంటే కేవలం నామకే వాస్తి తీసుకొని తాళం వేసి జోబులో పెట్టుకొని ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తే నాకు తెలిసిన నిజాలు ఏంటంటే సగం మంది కేవలం నామకే వాస్తి తీసి పెట్టుకుని అది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా అధికారులు ఇక్కడే చెప్తున్నాను, ఇక్కడే ఉండారు యాక్చువల్గా అధికారులు, వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకోమను, లేదు అంటే ఆ షాపుని క్యాన్సిల్ చేసి మరొకరికి ఇచ్చేదిగా పేదలు నిరుపేదలకు ఇచ్చేదిగా చేయమని ఆదేశిస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అలాట్ చేసుకున్న వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకోండి, లేనప్పుడు మీరు మున్సిపల్ కార్పొరేషన్కి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, లేకపోతే నిక్కచ్చిగా తీసుకొని మరొకరికి అలాట్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర రాజీనామా చేయించాల్సిన అవసరం నాకు లేదు. ఉండండి, ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ శాఖ మంత్రిని. నేను ఎప్పుడు కూడా అడ్డ రాజకీయాలు చేయలా, చెత్త రాజకీయాలు చేయలా, చీప్ రాజకీయాలు చేయలా. నాది ఒకటే బాట, డెవలప్మెంట్. ప్రజలకి డెవలప్మెంట్ చేసి ఆదరిస్తారు. 2014-19లో నెల్లూరు చేసిన డెవలప్మెంట్కే నన్ను 74,000 మెజార్టీతో గెలిచారు. 30 ఏళ్ళ సమయంలో ఇప్పుడు గెలవని తెలుగుదేశం గెలిచింది. ఇప్పుడు కూడా నా నినాదం ఒకటే, అందుకే ఈరోజు మార్నింగ్ 5 గంటలకే నేను రోడ్లలో ఉండా. ఈరోజు 5 గంటలకే వచ్చి మస్టర్ జనరల్గా మార్నింగే శానిటేషన్ కోసం మస్టర్ వేస్తారు, అక్కడ పోయి నేనే మస్టర్ వేసేవాడ. నాది అభివృద్ధి డెవలప్మెంట్ విధానం. కానీ ఊరినే చీప్గా ఆయన్ని తీసేసారు, ఈయన తీసేయటం, ఈ చెత్త రాజకీయాలు నేను చెయ్యను. దాని గురించి అసలు డిస్కషనే అవసరంలే. వాళ్ళు ఏదో నెల్లూరు బాగుపడిపోతుంది, దీన్ని ఎట్లనే చెడగొట్టాలనే దురుద్దేశంతో మాట్లాడేవి. కానీ నెల్లూరు ఎవరెన్ని మాట్లాడినా చక్కగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాను, ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇప్పిస్తా, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ చేస్తాను. దానికి నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో గుంటూరులో మీటింగ్ జరిగితే అక్కడ అడగటం జరిగింది. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాని మీద యాక్చువల్గా మాట్లాడటం జరిగింది. దానికి ఒక జ్యుడిషియల్ కమిటీ కూడా వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రియా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలో విజేతలకు
మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000 శ్రీయా సంస్థ అధినేత అగస్టిస్ బాబు అందజేయనున్నారు. పాల్గొనదలచిన వారు 9133133322 నెంబర్ కి సంప్రదించగలరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.